హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. నిన్న నైట్ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి గోల్డెన్ టెంపుల్ నైట్ టైం అయితే విజిట్ చేసినాం. ఈరోజు మార్నింగ్ అయితే నేను మా ఫ్రెండ్ గోల్డెన్ టెంపుల్ డే టైం మరియు జలియన్ వాలా బాగ్ రెండు అయితే చూసుకొని ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఇప్పుడు అట్టారి వాఘా బార్డర్కి అయితే వెళ్తున్నాం. డైలీ మన వాఘా బార్డర్లో పరేడ్ అయితే ఉంటుంది. మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడడానికి. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఫ్రెండ్ అయితే బైక్ డ్రైవ్ అయితే చేస్తున్నాడు, నేనైతే బ్యాక్ సైడ్ కూర్చున్నా. ఇంకాసేపట్లో మేమైతే వెళ్ళిపోతాం మన వాఘా బార్డర్ దగ్గరికి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే, ఎప్పుడెప్పుడు చూద్దామా అని. నేనైతే ఇది చూడడం మరియు సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే 2019లో నేను మా ఫ్రెండ్స్ అయితే ఒకసారి వచ్చి చూసినాం, చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఇది చూడడం అయితే సెకండ్ టైం. చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎప్పుడెప్పుడు పరేడ్ చూద్దామా అని. ఇంకాసేపట్లో మేమైతే రీచ్ అయిపోతాం, దగ్గరకు అయితే వచ్చేసినాం. మనకైతే ముందుకు వెళ్ళే కొద్దీ చెకింగ్ అయితే బీభత్సమైన చెకింగ్ ఉంటుంది, ఎందుకంటే మన బార్డర్ ఏరియా కాబట్టి. మీకు ముందుకు వెళ్ళేసి చూపిస్తా చెకింగ్ అయితే ఎంత టైట్గా ఉంటుందో. ఇగో చూడండి, మన బైక్ కాబట్టి మన బైక్ని అయితే అంతగా చెకింగ్ అయితే ఎవరు చెయ్యరు, కానీ ఒకసారి చూడండి చెకింగ్ A to Z మొత్తం చెకింగ్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. ఇగో మేమైతే బైక్ పార్కింగ్ చేసేసి మేమైతే లోపలికి వెళ్తున్నాం నడుచుకుంటూ, నేను మా ఫ్రెండు. ఇగో ముందు కనిపిస్తుంది చూడండి జెండా, మన భారతదేశంలోనే అతి పెద్ద జెండా అది. మీకు దగ్గరకు వెళ్ళేసి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తా, మస్తు పెద్దగా ఉంటుంది అది. నేను కెమెరా తీసుకొని వచ్చేటప్పుడు అయితే నన్ను అయితే చెక్ చేసిరు. అది ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని మన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయితే చెప్పారు. నేను వీడియో రికార్డ్ అయితే చేసి తనకైతే చూపించిన. మీకు ఆ దూరం నుంచి చెప్పినా కదా జెండా దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకాసేపట్లో వెళ్ళి దగ్గర నుంచి చూపిస్తా. పాకిస్తాన్కి వెళ్ళడానికి రూట్ అయితే ఇది. లాహోర్ 22 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఫస్ట్ వచ్చే డిస్టిక్ లాహోర్. మీకు ఇంతకుముందు చెప్పినా కదా జెండా, ఇగో చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎక్కడో ఆకాశంలో మబ్బులు అలా కనిపిస్తుంది. ఇక నేను మా ఫ్రెండ్ అయితే లోపలికి అయితే వచ్చేసినాం, ఇంకా ఎవ్వరు రాలేదు. అయినా కూడా మాకంటే ముందు అంతమంది వచ్చేసారు. అగో మా ఆపోజిట్ సైడ్ అయితే ఎవ్వరు లేరు. ఇంకాసేపటి తర్వాత చూడండి మొత్తం ఎంత ఫుల్ అయిపోతుందో. ఇక్కడ పరేడ్ చూడడానికి డైలీ 10,000 నుంచి 15,000 మంది అయితే వస్తారు ఒక్క రోజులో చూడడానికి. నేను మా ఫ్రెండ్ అయితే ఎక్కడో ఇక్కడ పైన అయితే కూర్చున్నాం, ఇక్కడ నుంచి అయినా కొంచెం క్లారిటీ కనిపిస్తుందని. ఇంకాసేపట్లో పరేడ్ అయితే స్టార్ట్ అవుతుంది, మీకైతే క్లియర్గా చూపిస్తా. కానీ అంత క్లియర్గా అయితే కనిపించదు అనుకుంటా, మేమే చాలా దూరంలో ఉన్నాం. పబ్లిక్ అయితే స్టార్ట్ అయిపోతున్నారు ఒక్కొక్కరు. మాకు అక్కడ దగ్గర నుంచి మాకు అంత క్లియర్గా ఏం కనిపిస్తలేదని మేమైతే హైట్లోకి వచ్చేసినాం. ఎంత దూరంలో వచ్చి కూర్చున్నామో చూడండి. మీకు ఇక్కడ పైనుంచి కొంచెమన్నా క్లియర్గా కనిపిస్తుందని మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. మా ఆపోజిట్ సైడ్ చూడండి, ఇంతకుముందు మొత్తం ఖాళీగా ఉండే కదా, ఇప్పుడు చూడండి పబ్లిక్ ఎంతమంది అయితే వచ్చేసారో. ఇంకాసేపట్లో పరేడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది, మీకు పరేడ్ మొత్తం చూపిస్తా. పరేడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. మేమైతే స్టార్టింగ్లో ఎక్కడైతే కూర్చున్నామో లాస్ట్ వరకు మేమైతే అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. పబ్లిక్ అయితే ఒక్కొక్కరు అయితే వెళ్ళిపోతున్నారు. ఇగో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి హైట్లో, అది పాకిస్తాన్ జెండా. ఇగో ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేదేమో మన భారతీయ జెండా. ఇప్పుడు నేనైతే మన ఇండియా పాకిస్తాన్ సరిహద్దుని చూడడానికి అయితే వెళ్తున్నా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అదే మన ఇండియా మరియు పాకిస్తాన్ యొక్క సరిహద్దు. ఒకసారి టచ్ చేయనా అని అడిగిన, ఓకే అని చెప్పారు. టచ్ చేయగానే నాకైతే ఫీలింగ్ క్రేజీగా అనిపించింది. నా లైఫ్లో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. నా లైఫ్లో ఈ మూమెంట్ని నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. మన భారతీయ సరిహద్దుని నేనైతే ఇంత దగ్గర నుంచి చూస్తాను నా లైఫ్లో అస్సలు అనుకోలేదు. మన ఇండియన్ సోల్జర్స్ వాళ్ళందరితోనే నేనైతే ఒక వీడియో తీసుకున్నా. ఆ తర్వాత మన మ్యూజియం దగ్గరికి అయితే వెళ్ళేసినాం. మ్యూజియంలో ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తున్నా చూడండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మ్యూజియం చూడలే,
ఈసారి వచ్చినప్పుడు అయితే చూసినా చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా వస్తే మ్యూజియం అయితే పక్కా చూడండి ఫ్రెండ్స్. మస్తు అంటే మస్తు ఉంది మ్యూజియం. ఒక 10-15 నిమిషాలు మ్యూజియం మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే బయటికి వచ్చేసిన. ఇగో ఇక్కడ కనిపిస్తున్న ఐ లవ్ ఇండియా దగ్గర అయితే కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత ఒకసారి నేను ఇక్కడ నుంచి మీకు చుట్టూ అయితే చూపిస్తున్నా చూడండి ఎట్లయితే ఉంటుందో ఇక్కడ. ఇగో ఇదే మన బార్డర్ ఏరియా ఐ లవ్ ఇండియా. మీకు ఇంతకుముందు చూపించిన కదా జెండా, ఇగో అది మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఓకే గైస్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, బాయ్.